ఏం లేదు, టమాటా వేసి అలా అలా కలుపుకోవాలి. ప్రజెంట్ అలా అలా కలిపావా? అలా ఇలా నిమ్మకాయ నిమ్మకాయ తమ్ముడు, రెడీ ఎంత నిమ్మకాయ? నిమ్మకాయ ఉంది తమ్ముడు. ఉంది బ్రో, నువ్వు చెప్పు, మేము చేస్తాం. ఈసారి రేపు ఆయన బగారా రైస్ చికెన్ వండుతాడంట. వద్దు, ఒరే వండేది నువ్వు. ఒరే రేపు నువ్వే తెస్తావు రా అన్ని తమ్ముడు. మా పెద్దక్క వస్తుంది, పెద్దక్క వచ్చినాక మా పెద్దక్కతో వండిపిస్తాం. మీ పెద్దక్క సూపర్ చేస్తుంది వంటలు. వండేమనంటే తిని పెట్టేవాళ్ళు మేము ఉన్నాం, కష్టపడి. వద్దు ఏ చెప్పు, ఏ నేను ఉన్నా కదా, ఇగో ఇంత పెద్ద బొజ్జు వేసుకోని. నీకు వచ్చా నువ్వు? నేను ఉన్నాను కదా. ఇప్పుడు ఇంకా చాలా తగ్గాడు, ఇలా ఉండేవాడిని. చాలా తగ్గాడు. ఆ గుమ్మం కొంచెం పెద్ద చేసుకుంటారా ముందు? చేపించిన తమ్ముడు కొత్తిమీర వేసి నెక్స్ట్ అడిగి కలుపుకుంటాను. తమ్ముడు నీకు ఇక్కడ ఎవరు చికెన్ పెట్టట్లేదు, నువ్వు వెళ్ళిపోవచ్చు. కావాలంటే స్మెల్ తీసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. ఇట్లా ఇలా ఎత్తి ఇలా వేసి ఇలా నాకు కొంచెం నాకటానే ఇలా నాకదా అంతే. ఒరే సచ్చినోడా విను, రేపు నీతోని వంట చేపిస్తా నేను. లేకపోతే మీ అందరికి ఒక్కసారి ఒకసారి అరే బగారా రైస్ చికెన్ ఆమ్లెట్ వేసి పెడతాను అందరికి కావాలంటే. నాకు మాత్రం చికెన్ వండడానికి రాదు, తిని పెడతాను. నీ బిర్యానీ పాయింట్ ఓపెనింగ్ రమ్మంటే వస్తారా రారా? అరే నీ బిర్యానీ పాయింట్ ఓపెనింగ్ కి నేనే అక్కడ ప్రమోషన్ చేయాలా? అంతా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అందరు రావాలన్న దగ్గరికి. వస్తారులే, ఆల్రెడీ ఒకటి చేసాం, రెడ్ బకెట్ బిర్యానీ. హాట్ బకెట్ బిర్యానీ మళ్ళీ ఒకసారి చెప్పు, ఏంది నీ హాట్ బకెట్ బిర్యానీ? మౌలాలి హౌసింగ్ బోర్డ్ హాట్ బకెట్ బిర్యానీ నియర్ ఏఎంఆర్ ప్యానెల్. అరే మౌలాలి మా పక్కనే రా, రోజు తెచ్చుకోవచ్చు ఫ్రీగా. రావచ్చు, మీకు ఫ్రీ హోమ్ డెలివరీ. మీకు మీ కస్టమర్స్ ఫ్యామిలీస్ అందరూ, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఫ్రీ. ఓన్లీ హోమ్ డెలివరీ, నాట్ ఫ్రీ. కాదురా ఒరే ఒరే ఫ్రీ డెలివరీ అన్నావురా. ఫ్రీగా ఓన్లీ బిర్యానీకి డబ్బులు కట్టాల్సిందే, డెలివరీ ఫ్రీగా చేస్తాను. అంతేనా? అంతే. ఏ డేట్? 10% డిస్కౌంట్. డేట్ చెప్పురా. నెక్స్ట్ మంత్ 17th ఓపెనింగ్. నేనే వచ్చి ప్రమోషన్ చేస్తా. ప్రమోషన్ కదా, రిబ్బన్ కట్ చేయాలా మీరు? ఊరిని వీడియో ఇడు చిన్న పిల్లాడు, అప్పటి నుంచి నాకు తెలుసు, బాగా లావు ఉండే, ఇప్పుడు బాగా తగ్గిపోయాడు. వీడియో సేవ్ చేసుకోండి, వెళ్తుంది ఆల్రెడీ. గుర్తుంది కదా, November 17th. తగ్గేదే లేదు. చెప్పు చెప్పు. యాక్చువల్లీ విషయం ఏంటంటే, మొన్న మా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చాడు, చికెన్ కర్రీ వండాడు. వాడు వండిన కర్రీ నా లైఫ్లో వండలేదు. సూపర్ అంటే చూడు, వండి నాకు అంత ఇష్టం, అంత బెటర్ఫుల్గా వండాడు వంట, చాలా బాగుంది. కానీ చాలా సింపుల్గా చేసావు, చాలా తొందరగా కూడా. నెక్స్ట్ నేను లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది, చేసి యాడ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకొని ఉడకనియాలా? వాటర్ యాడ్ చేసుకొని మనం సాల్ట్ సరిపోయిందా లేదనేది కొంచెం చూసుకుంటూ. చాలా బాగుంది, కలర్ఫుల్గా. కలర్ చూసి మనం ఇప్పుడు మోసపోకూడదు. యాక్చువల్లీ కర్రీ అయిన తర్వాత ఎలా ఉందని ట్రై చేసి దాన్ని కూడా మనం ఫిక్స్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఉప్పు సరిపోయింది, నెక్స్ట్ సాల్ట్ సరిపోయింది చూద్దాం. లైట్గా తక్కువ వచ్చింది, వేసుకోవచ్చు. వేసుకొని మూత పెట్టేసి వద్దాం. సరే, లైట్గా సాల్ట్ తక్కువ ఉంది నా ఆలోచన ప్రకారం, అందుకని లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని అటు ఇటు కలుపుకొని అటు ఇటు తిప్పి అటు ఇటు అలా 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 వేయకుంటే ఈసారి కోడిని తీసుకొచ్చి అటు ఇటు తిప్పుతాం. కోడి బాగా బలిసిన కోడిది, టేస్ట్ బాగుంటుంది అనమాట. సాల్ట్ వేసుకొని లైట్గా కలుపుకొని మూత పెట్టేద్దాం. ఎంతసేపు ఉడకాలి? మ్యాక్సిమం ఒక 10 minutes కన్ఫామ్. సిమ్లో పెట్టాం కాబట్టి ఓకే హైలో పెట్టుకోవచ్చు. దాని